గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మనం సెల్ ఫిజియాలజీ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ? మన హ్యూమన్ బాడీ యొక్క బేసిక్ స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఏంటని అడుగుతున్నారు. మానవ శరీరంలోని ప్రాథమిక నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ఘటకం ఏది? ఆప్షన్ ఏ టిష్యూ, ఆప్షన్ బి ఆర్గాన్, ఆప్షన్ సి సెల్, ఆప్షన్ డి సిస్టమ్. ఆన్సర్ సెల్. ఏంటంటే సెల్ అనేది ఒక బేసిక్ స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ బాడీకి. ఇది దీని ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. కణం శరీరానికి ప్రాథమిక నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ఘటకము. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఆర్గానిల్ ఈజ్ నోన్ యాజ్ ది పవర్ హౌస్ ఆఫ్ ది సెల్? కణానికి పవర్ హౌస్ అని దేనిని అంటారు? కణానికి పవర్ హౌస్ అని దేనిని అంటారు? ఆ పార్ట్ ఏంటని చెప్పాలా. ఆప్షన్ ఏ కేంద్రకం, ఆప్షన్ బి రైబోజోమ్, ఆప్షన్ సి మైటోకాండ్రియా, ఆప్షన్ డి లైసోజోమ్. ఆన్సర్ మైటోకాండ్రియా. అయితే మైటోకాండ్రియా ప్రొడ్యూస్ ఏటీపీ. మైటోకాండ్రియా అనేది ఏటీపీని ప్రొడ్యూస్ చేస్తుంది. ది మెయిన్ ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ది సెల్. మైటోకాండ్రియా ఏటీపీ రూపంలోని కణానికి శక్తిని అందిస్తుంది, శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కణానికి కావలసినటువంటి శక్తిని మైటోకాండ్రియా ఏ విధంగా ఉత్పత్తి చేస్తుందంటే ఏటీపీ రూపంలో. అందువలన దీన్ని ఏమంటారంటే మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డస్ ప్రోటీన్ సింథసిస్ అక్కర్? ప్రోటీన్ సింథసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఆప్షన్ ఏ లైజోజోమ్, ఆప్షన్ బి రైబోజోమ్, ఆప్షన్ సి గాల్గి ఆపరటస్, ఆప్షన్ డి సెంట్రోసోమ్. రైబోజోమ్ లోనే మనకి ప్రధానంగా ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతుంది. అయితే రైబోజోమ్ ఏంటంటే ప్రోటీన్ తయారీలో అనేది పాల్గొంటుంది అనమాట. అందువలన ప్రోటీన్ సింథసిస్ ఎక్కడ జరుగుతుందంటే రైబోజోమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గానిల్ ఈజ్ కాల్డ్ ది కంట్రోల్ సెంటర్ ఆఫ్ ది సెల్? కణానికి కంట్రోల్ సెంటర్ అని దేనిని అంటారు? దేని అంటారు? కంట్రోల్ సెల్ అనేది దేని అంటారో చూద్దాం. ఆప్షన్ ఏ మైటోకాండ్రియా, ఆప్షన్ బి న్యూక్లియస్, ఆప్షన్ సి రైబోజోమ్, ఆప్షన్ డి లైజోజోమ్. ఆన్సర్ న్యూక్లియస్. కణంలోని అనేక కార్యకలాపాలని ఈ న్యూక్లియస్ అనేది నియంత్రిస్తుంది. అంతేకాకుండా డిఎన్ఏని కూడా కలిగి ఉంటుంది. అయితే నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గానెల్ ఈజ్ నోన్ యాజ్ ది సూసైడ్ బ్యాగ్ ఆఫ్ ది సెల్? అయితే కణంలోని సూసైడ్ బ్యాగ్ అని దేనిని అంటారు? ఆప్షన్ ఏ రైబోజోమ్, ఆప్షన్ బి లైసోసోమ్, ఆప్షన్ సి గాల్గి ఆపరటస్, ఆప్షన్ డి మైటోకాండ్రియా. సూసైడ్ బ్యాగ్స్ అని దేన్ని అంటారంటే లైసోజోమ్స్. ఓకే, అయితే లైసోజోమ్స్ లోని డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి అన్నమాట. అవి ఏం చేస్తాయంటే వ్యర్థ పదార్థాలని విచ్ఛిన్నం చేస్తాయి. అందువలన ఏంటంటే మనం లైసోజోమ్ ని సూసైడ్ బ్యాగ్స్ అని అంటాం. నెక్స్ట్, మూవ్మెంట్ ఆఫ్ ది సబ్స్టెన్సెస్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ ఈస్ కాల్డ్. అయితే పదార్థాలు అనేవి అధిక సాంద్రత నుంచి తక్కువ సాంద్రత వైపు కదులుతాయి కదా, వాటిని ఏమంటారు అని అడిగారు. అది ఏమంటారంటే డిఫ్యూజన్ అంటారు. యాక్టివ్ ట్రాన్స్పోర్టా, డిఫ్యూజనా, ఎండోసైటోసిస్సా, ఎక్సోసైటోసిస్సా? అధిక సాంద్రత నుంచి తక్కువ సాంద్రత కదలడాన్ని పదార్థాలు ఏమంటాం అంటే డిఫ్యూజన్ అంటాం అనమాట, వ్యాప్తి అంటాం. నెక్స్ట్, ఆస్మోసిస్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్. ఆస్మోసిస్ లో ప్రధానంగా ఏది కదులుతుంది? ఆస్మోసిస్ లో ప్రధానంగా ఏది కదులుతుంది? ఆస్మోసిస్ అనే ప్రక్రియలో ప్రధానంగా ఏది కదులుతుందంటే నీటి కదలికను మనం ఆస్మోసిస్ అంటే సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ద్వారా నీటి కదలికనే మనం ఏమంటారంటే ఆస్మోసిస్ అంటే వాటర్ అన్నమాట. ఆన్సర్. ఓకే, అయితే విచ్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం రిక్వైర్స్ ఎనర్జీ? ఏ ట్రాన్స్పోర్ట్ మెకానిజం కు ఏటీపీ అవసరం అంటే శక్తి అవసరం? ఆ మెకానిజం ఏంటని అడుగుతున్నట్టు. ఏంటంటే ఆప్షన్ ఏ సింపుల్ డిఫ్యూజనా, ఆప్షన్ బి ఆస్మోసిసా, ఆప్షన్ సి యాక్టివ్ ట్రాన్స్పోర్టా, ఆప్షన్ డి ఫెసిలిటేటెడ్ డిఫ్యూజనా? ఆన్సర్ ఏంటంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కి మనకి ఏటీపీ అనేది అవసరం అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ సబ్స్టాన్సెస్ జనరల్లీ మూవ్స్ ఫ్రమ్. ఇన్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ సబ్స్టాన్సెస్ జనరల్లీ మూవ్స్ ఫ్రమ్ అంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ లో పదార్థాలు సాధారణంగా ఏ దిశలో కదులుతాయని అడిగారు. తక్కువ నుంచి ఎక్కువకి. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ లో పదార్థాలు ఏ దిశలో కదులుతాయండి? తక్కువ నుంచి ఎక్కువకి. హై టు లో, లో టు హై, ఈక్వల్ టు లో, హై టు ఈక్వల్? ఆన్సర్ లో టు హై. ఓకే, ది సోడియం పొటాషియం పంప్ మూవ్స్. సోడియం పొటాషియం పంపు ఎంత Na+ మరియు K+ ను తరలిస్తుంది? సోడియం పొటాషియం పంపు ఇది చూడండి, అవుట్ ఇది గుర్తుపెట్టుకోవాలి మనకి బాగా. 3 Na+ అవుట్, 2 K+ ఇన్. ఓకే, 3 Na+ అవుట్, 2 K+ ఇన్ అనేది
మనకి తరలిస్తుంది అనమాట సోడియం పొటాషియం పంప్. ఓకే, విచ్ ఈస్ ద మేజర్ ఇంట్రాసెల్యులర్ క్యాషన్? కణం లోపల ప్రధానంగా ఉండే పాజిటివ్ అయాన్ ఏది? ఓకే, ఏది కణం లోపల ప్రధానంగా ఉండే పాజిటివ్ అయాన్? సోడియం ప్లస్, సోడియమా పొటాషియమా? కణం లోపల అయితే గుర్తుపెట్టుకోండి, కణం లోపల అయితే K ప్లస్. ఓకే, కణం లోపల అయితే K ప్లస్ ప్రధానంగా ఉండే అయాన్ అనమాట. నెక్స్ట్ విచ్ ఇస్ ద మేజర్ ఎక్స్ట్రా సెల్యులర్ క్యాషన్ అంటే కణం వెలుపల ఉండేది ఏంటంటే Na ప్లస్. అంటే కణం లోపల K ప్లస్, కణం వెలుపల Na ప్లస్. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. కణం వెలుపల Na ప్లస్ అనేది ఎక్కువగా ఉంటుంది, కణం లోపల అయితే K ప్లస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, వాట్ హ్యాపెన్స్ టు అన్ ఆర్బీసీ ఇన్ ఏ హైపోటోనిక్ సొల్యూషన్? అంటే హైపోటోనిక్ సొల్యూషన్ లోని ఆర్బీసీకి ఏమవుతుంది? ఒకవేళ ఏమవుతుందంటే కుంచుకుంటుందా, అది సింక్ అవుతుందా, స్వెల్ అవుతుందా, అసలు చేంజ్ ఏ ఉండదా, బికమ్స్ రిజిడ్ ఉంటుందా అని అడిగాడు. అయితే ఇప్పుడు వాటర్ అనేది ఆర్బీసీలోకి ప్రవేశించింది అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అంటే సెల్లోకి వాటర్ అనేది ప్రవేశిస్తే ఏమవుతుంది? ఉబ్బుతుంది కదా, అంటే స్వెల్లింగ్ అవుద్ది అనమాట. ఓకే, అలా కాకుండా వాట్ హ్యాపెన్స్ టు అన్ ఆర్బీసీ? వాట్ హ్యాపెన్స్ టు అన్ ఆర్బీసీ ఇన్ హైపర్టోనిక్? ఇక్కడ చూడండి, హైపోటోనిక్, ఇక్కడ హైపర్టోనిక్. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. హైపో చూడండి, ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాలి, హైపోకి హైపర్కి రెండు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకసారి బిట్టు ఒకవేళ అలాగే ఇచ్చాడు అనుకో, మనం హైపర్కి హైపో వచ్చినప్పుడు మనకి స్వెల్ అవుతుంది, హైపర్కి వచ్చినప్పటికి మనకి ఏమవుతుందంటే ష్రింక్ అవుతుంది అనమాట. మనం దీనికి పెట్టడానికి అవకాశం ఉంది. సో ఇలాంటప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే హైపో అన్నప్పుడు ఉబ్బడం అని గుర్తుపెట్టుకోండి, అప్పుడే మనకి ఈజీగా వస్తుంది. ఎందుకంటే హైపో అంటే వాటర్ అనేది ఆర్బీసీలోకి ప్రవేశించడం వల్ల అది ఉబ్బుతుంది అనమాట. హైపర్టోనిక్ సొల్యూషన్ లోని ఆర్బీసీకి ఏమవుతుందంటే అదేమవుతుందంటే వాటర్ అనేది సెల్లోకి ప్రవేశించదు, బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇంకోండి, హైపర్టోనిక్ అనేది వాటర్ అవుట్, ఆటోమేటికల్లీ సెల్ అనేది ష్రింక్ అవుతుంది అనమాట, కుంచుకుంటుంది. రెండింటికి డిఫరెన్స్ అది. హైపో అంటే ఉబ్బడం, హైపర్ అంటే ష్రింక్ అవడం. అలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటది అనమాట. వాట్ హ్యాపెన్స్ టు అన్ ఆర్బీసీ ఇన్ ఐసోటోనిక్? ఇది హైపో కాదు, హైపర్ కాదు, ఏంటిది? ఐసోటోనిక్. ఐసోటోనిక్ వచ్చినప్పుడు నో సిగ్నిఫికెంట్ చేంజ్, అంటే నీటి ప్రవేశంగా సమతుల్యంగా ఉంటుందన్నమాట. అంటే లోపలికి వెళ్ళడం బయటికి రావడం అనేది ఈక్వలెన్సీగా ఉంటుందన్నమాట. సో అదే నో సిగ్నిఫికెంట్ చేంజ్ అనమాట. నెక్స్ట్ ద సెల్ మెంబ్రేన్. ఈ సెల్ మెంబ్రేన్ ఎలా ఉంటుంది అంటే సెల్ మెంబ్రేన్ ఎలా ఉంటుంది అని అడిగాడు అనమాట. మోస్ట్లీ కంప్లీట్లీ పర్మిబుల్లా, ఇంపర్మిబుల్లా, సెలెక్టివ్లీ పర్మిబుల్లా, రిజిడా? ఏ నేచర్ ఉంటుందంటే సెలెక్టివ్లీ పర్మిబుల్. అంటే కొన్ని పదార్థాలను మాత్రమే అది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట, అన్నిటిని కూడా అది తీసుకోదు. లోపలికి పంపించడం కానీ లోపలికి తీసుకోవడం కానీ బయటికి పంపించడం కొన్ని పదార్థాలు మాత్రం తీసుకుంటుంది. అందువల్ల సెలెక్టివ్లీ పర్మిబుల్ అనేది ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మోడల్ డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది సెల్ మెంబ్రేన్? సెల్ మెంబ్రేన్ నిర్మాణాన్ని వివరించే మోడల్ ఏంటి అని అడుగుతున్నారు. ఏంటి మోడల్? సెల్ మెంబ్రేన్ నిర్మించే మోడల్ ఏంటంటే ఫ్లూయిడ్ మొసాయిక్ మోడల్, స్లైడింగ్ ఫిలమెంట్ మోడలా, ఫ్లూయిడ్ మొసాయిక్ మోడలా, లాక్ అండ్ కీ మోడలా, డబల్ హెలిక్స్ మోడల్? అంటే సెల్ మెంబ్రేన్ కి సంబంధించి అయితే ఫ్లూయిడ్ మొసాయిక్ మోడల్. ఎందుకంటే ఇలాగని గుర్తుపెట్టుకోండి, సెల్లోకి ఫ్లూయిడ్ అనేది వెళ్తుంది కాబట్టి ఫ్లూయిడ్ మొసాయిక్ మోడల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గానెల్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రోటీన్ మోడిఫికేషన్ అండ్ ప్యాకేజింగ్? ప్రోటీన్ మోడిఫికేషన్ మరియు ప్యాకేజింగ్ కు ప్రధానంగా బాధ్యత వహించే ఆర్గానెల్ ఏది? ప్రోటీన్ కి సంబంధించి ఏంటంటే రైబోజోమా, గాల్గి యాపరటస్, లైజోజోమా, మైటోకాండ్రియా? ఆన్సర్ గాల్గి యాపరటస్. ఎందుకంటే గాల్గి యాపరటసే ప్రోటీన్లు మోడిఫై చేసి ప్యాకేజ్ చేసి అవసరమైన చోటికి పంపుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గానెల్ కంటైన్స్ డైజెస్టివ్ ఎంజైమ్స్? ఓకే, డైజెస్టివ్ ఎంజైమ్స్ కలిగి ఉన్నటువంటి ఆర్గానెల్ ఏది అని అడుగుతున్నారు. డైజెస్టివ్ ఎంజైమ్ కలిగిన ఆర్గానెల్ ఏది అని అడుగుతున్నారు అనమాట. ఆప్షన్ ఏ న్యూక్లియస్, ఆప్షన్ బి రైబోజోమా, లైజోజోమా, సెంట్రోజోమా? ఆన్సర్ లైసోజోమ్. లైసోజోమ్ అనేది ఎంజైమ్స్ ఉంటాయి అనమాట. డైజెస్టివ్ లేదా హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అనేవి లైసోజోమ్ లో ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, టేకింగ్ సబ్స్టాన్సెస్ ఇంటూ ది సెల్ ఇస్ కాల్డ్? పదార్థాలను కణం లోపలికి తీసుకునే
ప్రక్రియ అంటే ఘన పదార్థాలు సంథింగ్, అది కణంలోకి తీసుకునే ప్రక్రియని ఏమని అంటారు? లోపలికి తీసుకునే ప్రక్రియ కాబట్టి ఎండో అని గుర్తుపెట్టుకోండి. ఎండో అంటే లోపలికి, ఎక్సో అంటే బయటికి. ఎక్సోసైటోసిసా, ఎండోసైటోసిసా, డిఫ్యూజనా, ఆస్మోసిసా అంటారు. సెల్ మెంబ్రేన్ ద్వారా నీటి ప్రవాహం కలగానే మనం ఆస్మోసిస్ అంటాం. ఓకేనా. డిఫ్యూజన్ అంటే వ్యాప్తి, ఇందాక నేర్చుకున్నాం. ఎండోసైట్స్ అంటే పదార్థాలు అనేవి సెల్ లోపలికి రావడం అనమాట, అంటే లోపలికి. ఎక్సో అంటే బయటికి. ఓకే, అర్థమైందా? దీని ఆన్సర్ ఎండోసైటోసిస్ అనమాట. వాట్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ది సెల్ మెంబ్రేన్? సెల్ మెంబ్రేన్ యొక్క ప్రధాన భాగాలు ఏంటని అడుగుతున్నాడు అనమాట. ప్రధానమైనటువంటి భాగాలు, ఇక్కడ ప్రధాన అడిగాడు కాబట్టి ఏమని అడుగుతున్నారు? డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, లేదంటే లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్, నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్, నెక్స్ట్ అంటే కాల్షియం అండ్ ఐరన్. ఆన్సర్ ప్రధానమైనటువంటి భాగాలు అయితే లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ అనమాట. ఎందుకంటే సెల్ మెంబ్రేన్ అనేది మనకి లిపిడ్స్, ప్రోటీన్స్ తోనే నిర్మితమై ఉంటుంది. అందువల్ల ప్రధానమైన భాగాలు అనేవి లిపిడ్స్, ప్రోటీన్స్ అనేవి అవుతాయి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మోడల్ ఎక్స్ప్లెయిన్స్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది సెల్ మెంబ్రేన్? సెల్ మెంబ్రేన్ నిర్మాణాన్ని ఏ మోడల్ వివరిస్తుంది? ఇందాక చెప్పుకున్నాం కదా, ఫ్లూయిడ్ మొసాయిక్ మోడల్ అనమాట. ఓకే. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ది పాస్పోలిపిడ్ ఇన్ హైడ్రోఫిలిక్? పాస్పోలిపిడ్ లో నీటిని ఆకర్షించే భాగం ఏమిటి? ఏంటిది? ఫ్యాటీ యాసిడ్ టైలా, లేదంటే పాస్పేట్ హెడ్, కొలెస్ట్రాలా, ప్రోటీనా? ఆన్సర్ అంటే నీటిని ఆకర్షించేటంటే పాస్పేట్ హెడ్ అనమాట. విచ్ పార్ట్ ఆఫ్ ది పాస్పోలిపిడ్ ఈజ్ హైడ్రోఫోబిక్? ఓకేనా. ఆ భాగం అంటే పాస్పోలిపిడ్ లోని నీటిని దూరంగా ఉంచే భాగం ఏంటంటే హైడ్రోఫోబిక్ అనేది నీటిని దూరంగా ఉంచుతుంది అనమాట, ఆ పార్ట్ అనమాట. ఓకే. పాస్పేట్ హెడ్ అనేది నీటిని ఆకర్షిస్తుంది. ఫ్యాటీ యాసిడ్ టైల్ అనేది మనకి ఏం చేస్తుందంటే నీటిని దూరంగా ఉంచుతుంది అనమాట. ఓకే. ఈ పాస్పోలిపిడ్ లోని నీటిని ఆకర్షించేదైతే పాస్పేట్ హెడ్, దూరంగా ఉంచేదైతే ఫ్యాటీ యాసిడ్ టైల్. ఓకే. నెక్స్ట్, ద సింపుల్ డిఫ్యూజన్ రిక్వైర్ ఏటీపీ? డిఫ్యూజన్ కి ఏటీపీ అవసరమా అని అడుగుతున్నారు. ఏటీపీ అనేది డిఫ్యూజన్ కి అయితే అవసరం లేదనమాట. ఓకే. ఏటీపీ లేకుండానే మనకి డిఫ్యూజన్ అనేది జరుగుతుంది. ఓకే. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ రిక్వర్స్. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ కి ఏం అవసరం అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ కి ఏంటంటే ఛానల్ ఖచ్చితంగా ఉండాలి. ప్రోటీన్స్ అంటే ఛానల్ ఆర్ క్యారియర్ ప్రోటీన్స్ అనేవి ఉండాలి. ఏటీపీ అనేది మనకి అవసరం లేదు డిఫ్యూజన్ కి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఎందుకంటే ఛానల్ ప్రోటీన్స్ లేదా క్యారియర్ ప్రోటీన్స్ అనేవి సహాయపడితే కానీ ఏటీపీ మనకి ఎందుకంటే అవసరం లేదు. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అక్కర్స్ ఫ్రమ్ అంటే ఏ దశలో జరుగుతుంది అని అడిగారు. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ఏ దశలో జరుగుతుందంటే హై టు లో. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అనేది హై నుంచి లోకి అనేది మనకి ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే. విచ్ ప్రాసెస్ రిక్వైర్స్ ఏ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్? ఏ ప్రక్రియకు సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అవసరం? సెమీ పర్మియబుల్ కి ఏ ప్రక్రియ అవసరం అండి? సెమీ పర్మియబుల్ వరకు నీటి కదలికనే కదా మనం ఆస్మోసిస్ అంటాం. ఆస్మోసిస్ కే మనకి సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అనేది ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మూవ్మెంట్ ఆఫ్ వాటర్ త్రూ ఏ సెమీ పర్మియబుల్ మెంబర్ ఈస్ కాల్డ్? ఆన్సర్ ఆస్మోసిస్. ఓకే. వాట్ హ్యాపెన్స్ టు ఏ సెల్ ఇన్ ఏ చూసారా ఇక్కడ హైపో అని వచ్చింది కదా, హైపోటోనిక్ సొల్యూషన్. ఏమవుతుందట? హైపోటోనిక్ సొల్యూషన్ లోని ఉబ్బుతుంది కదా. హైపో అంటే ఉబ్బడం అని గుర్తుపెట్టుకోండి. ఓకే. నీరు లోపలికి ప్రవేశించడం వల్ల సెల్ అనేది ఉబ్బుతుంది అనమాట. సో సొల్యూషన్ లోని. సో వాట్ హ్యాపెన్స్ టు ఏ సెల్ ఇన్ ఏ హైపర్ అనగానే ఏమవుతుంది? నీరు బయటికి రావడం అనమాట. అప్పుడు ఏమవుతుంది? సెల్ అనేది ష్రింక్ అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ది టేకింగ్ సాలిడ్ పార్టికల్స్ ఇన్ టు ది సెల్? ఘన పదార్థాలు కణంలోకి తీసుకునే ప్రక్రియ ఏమంటామంటే, ఘన పదార్థాలను సెల్లోకి తీసుకునే ప్రక్రియ ఏమంటామంటే ప్యాగోసైటిస్ అంటాం. ప్యాగోవా, ఎక్సోసైటిసా? చూడండి, కణంలోకి తీసుకున్నట్టు లోపల తీసుకోవడం అనగానే మనం ఎండో గానీ ఎక్సో గానీ అటుపక్క వెళ్ళిపోకూడదు. ఇక్కడ ఏమి అడిగాడంటే ఘన పదార్థాలను అడిగాడు. ఘన పదార్థాలను అనగానే ప్యాగోసైటోసిస్. ప్యాగో అంటే ఏంటంటే సాలిడ్ పార్టికల్స్. ఓకే. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఫ్లూయిడ్ ఇన్ టు ద సెల్? ఏంటి ప్రాసెస్? ద్రవ పదార్థాలను కణంలో తీసుకునే ప్రక్రియ ఏంటంటే పీనో. ప్యాగో అంటే సాలిడ్, పీనో అంటే ఫ్లూయిడ్. ఓకే. ఇలా గుర్తుపెట్టుకోవాలా. వాట్ ఈస్ ద రిలీజ్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఫ్రమ్ ది సెల్ కాల్డ్? అంటే కణం నుంచి పదార్థాలను బయటికి విడుదల చేయడాన్ని ఏమంటారు? బయటికి చూడండి, బయటికి అంటే ఎక్సో. చూసారా, కణం లోపల పదార్థాలను లోపలికి తీసుకుంటే ఎండో అంటాం, బయటికి వదిలిపెడితే దాన్ని ఎక్సో అంటాం. అలా కాకుండా ఘన పదార్థాన్ని లోపలికి తీసుకోవడాన్ని ఏమంటాం అంటే ప్యాగో. ఓకే. అలా కాకుండా ద్రవ పదార్థాలను తీసుకుంటే పీనో.
అలా గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎక్సో అంటే అవుట్, ఎండో అంటే ఇన్. విచ్ ఆర్గానెల్లీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ లిపిడ్ సింథసిస్? ఓకే, లిపిడ్ సింథసిస్ కు ప్రధానంగా బాధ్యత వహించే ఆర్గానెల్లీ ఏది? లిపిడ్ సింథసిస్ కి ఏంటంటే ప్రధానంగా బాధ్యత వహిస్తుందంటే స్మూత్ ఇయర్ అనమాట. అంటే ఏంటంటే ఇయర్ అంటే ఎండోప్లాస్మిక్ రెటికులం అంటారు అనమాట. అంటే ఇది ఏంటంటే లిపిడ్ సింథసిస్ లోనే ముఖ్యమైన పాత్ర అనేది వహిస్తుంది అనమాట. ఓకే, ఎండోప్లాస్మిక్ రెటికులం. నెక్స్ట్, విచ్ ఆర్గానెల్లీ హ్యాజ్ రైబోజోమ్స్ అటాచ్ టు ఇట్ సర్ఫేస్? ఏ ఉపరితలానికి రైబోజోమ్స్ అనేవి అటాచ్ అవుతాయి? అది ఏంటంటే రఫ్ ఇయర్. ఓకే, ఎండోప్లాస్మిక్ రెటికులం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది రఫ్ ఇయర్? రఫ్ ఇయర్ యొక్క ప్రధాన పని ఏంటంటే ప్రోటీన్ సింథసిసా, లేదంటే ఏటీపీ ప్రొడక్షనా, డిఎన్ఏ డిస్ట్రక్షనా, సెల్ డైజెషనా? ఈ ప్రోటీన్ సింథసిస్ అనేది ప్రోటీన్ సింథసిస్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, రఫ్ ఇయర్ యొక్క ప్రధాన యొక్క విధి అనమాట. నెక్స్ట్, విచ్ ఆర్గానెల్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ రైబోజోమ్ ఫార్మేషన్? రైబోజోమ్ ఫార్మేషన్ లో ఏ భాగం ముఖ్యంగా పాల్గొంటుంది? ఏ భాగం పాల్గొంటుందంటే న్యూక్లియస్, న్యూసెల్యులసా, లైసోజోమా, గాల్గి ఆపరేటసా, మైటోకాండ్రియా అన్నారు. ఇప్పుడు ఆన్సర్ ఏమంటే న్యూక్లియోలస్, న్యూసెల్యులస్. నెక్స్ట్, విచ్ ఆర్గానెల్లీ కంట్రోల్స్ సెల్ డివిజన్? అంటే సెల్ డివిజన్ లోని సహాయపడే ఆర్గానెల్ ఏదని అడుగుతున్నాడు. సెల్ అంటే సెల్ డివిజన్ లో సహాయపడుతుంది అనమాట. అది ఏంటని అడుగుతున్నారు. ఏంటంటే సెంట్రోసోమ్. ఆన్సర్ సెంట్రోసోమ్. నెక్స్ట్, సెంట్రోజోమ్ స్పైండిల్ ఫార్మేషన్ లోని మనకి సహాయపడుతుంది. వాట్ ఈస్ ద ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ది సెల్? శక్తి కరెన్సీ అని, కణం యొక్క శక్తి కరెన్సీ అని దేన్ని అంటాం అంటే ఏటీపీని మనం అంటాం. డిఎన్ఏ అంటామా, ఆర్ఎన్ఏ అంటామా, ఏటీపీని అంటామా, గ్లూకోజ్ అంటామా అంటే ఏటీపీని మనం అంటాం. ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఏటీపీ అనేది మనకి ఏంటంటే కణం యొక్క కార్యకలాపాలకు అవసరమైన శక్తిని అనేది అందిస్తుంది అనమాట. సో వాట్ ఈస్ ద ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ది సెల్ అంటే ఏటీపీ. ఓకే, నెక్స్ట్, విచ్ ఆర్గానెల్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఏటీపీ ప్రొడక్షన్? అయితే ఏటీపీ ఉత్పత్తికి ప్రధానంగా బాధ్యత వహించే ఆర్గానెల్ ఏది? రైబోజోమా, మైటోకాండ్రియా, లైసోజోమా, గాల్గి ఆపరేటస్ అంటే ఆన్సర్ మైటోకాండ్రియా. అందువల్ల మైటోకాండ్రియాని ఏమంటాం? పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని మనం అంటాం అనమాట. నెక్స్ట్, విచ్ ఐన్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్? రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ లో ప్రధానంగా ఉండే ఏ ఐన్ ముఖ్యమైనది అంటే రెస్టింగ్ మెంబ్రేన్ లోని K+. ఓకే, ఆన్సర్ రెస్టింగ్ మెంబ్రేన్ లోని K+ అనమాట. అయితే ఇది కణత్వచం యొక్క రెస్టింగ్ పొటెన్షియల్ లో K+ గ్రేడియంట్ ముఖ్యమైన పాత్ర అనేది పోషిస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ది నార్మల్ రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ ఆఫ్ ఏ న్యూరాన్ ఈజ్ అప్రాక్సిమేట్లీ? ఓకే, న్యూరాన్ యొక్క సాధారణ రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ ఎంత ఉంటుంది అని అడిగారంటే ఎంత ఉంటుందంటే -70 MV ఉంటుంది అనమాట. ఓకే, డ్యూరింగ్ డీపోలరైజేషన్ విచ్ అయాన్ మెయిన్లీ ఎంటర్స్ ద న్యూరాన్? డీపోలరైజేషన్ సమయంలో న్యూరాన్ లోకి ప్రధానంగా ఏ అయాన్ ప్రవేశిస్తుంది? న్యూరాన్ లోకి ఏ అయాన్ ప్రవేశిస్తుంది అంటే సోడియం. డీపోలరైజేషన్ సమయంలోనే సోడియం అనేది కణంలోకి ప్రవేశిస్తుంది అనమాట. నెక్స్ట్, డీపోలరైజేషన్. ఓకే, డ్యూరింగ్ రీపోలరైజేషన్ విచ్ అయాన్ మెయిన్లీ మూవ్స్ అవుట్ ఆఫ్ ది న్యూరాన్ అనమాట. ఓకే, ఏంటంటే ఏదంటే K+. దీని ఆన్సర్ Na+. బయటకి ఏ అయాన్ బయటికి వెళ్తుందంటే K+ అనేది బయటికి వెళ్తుంది అనమాట రీపోలరైజేషన్ లో. ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతారు చూడండి. రీపోలరైజేషన్ లో K+ బయటికి వెళ్తుంది, డీపోలరైజేషన్ లో Na+ లోపలికి వస్తుంది. ఓకే, వాట్ ఈస్ ద మూవ్మెంట్ ఆఫ్ అయాన్స్ త్రూ ఏ membrane potential channel called? membrane potential channel ద్వారా అయాన్స్ కదలడాన్ని ఏమంటాం అని అన్నారనమాట. ఏమంటాం అంటే ఛానల్ మీడియేటెడ్ ట్రాన్స్పోర్టా, ప్యాగోసైటోసిస్, పీనోసైటోసిస్. ఇందాక చెప్పుకున్నాం కదా, ప్యాగో అంటే ఏంటి? ఘన పదార్థాలు, పీనో అంటే ద్రవ పదార్థాలు, ఎక్సో అంటే బయటికి. ఇక్కడ ఏంటంటే అయాన్స్ కదులుతున్నాయంట మెంబ్రేన్ పొటెన్షియల్ ఛానల్ ద్వారా. దాన్ని ఏమంటారంటే అడిగారు, ఛానల్ మీడియేటెడ్ ట్రాన్స్పోర్ట్ అని అంటారనమాట. ఈ ఛానల్ మీడియేటెడ్ ట్రాన్స్పోర్ట్ లోనే అయాన్స్ అనేవి కదులుతాయి అనమాట. ఓకే, లేకపోతే అయాన్స్ అనేవి కదలలేవు. సో నెక్స్ట్ ఏంటంటే విచ్ స్ట్రక్చర్ ఈజ్ ద సైట్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ఇన్ ఏ ఎకోరియోటిక్ సెల్? ఎకోరియోటిక్ సెల్ లోని జెనెటిక్ మెటీరియల్ ప్రధానంగా ఎక్కడ ఉంటుంది? కేంద్రకం దగ్గర అనేది ఉంటుంది అనమాట. ఓకే,
కేంద్రకంలోనే మనకి డిఎన్ఏ అనేది ఉంటుంది అనమాట. విచ్ ఆర్గానెల్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిటాక్సిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ టాక్సిన్స్ అన్నమాట. డ్రగ్స్ అండ్ టాక్సిన్స్ డిటాక్సిఫికేషన్ లోని ఏ ఆర్గానెల్ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అనమాట. ఏ ఆర్గానెల్ అంటే స్మూత్ ఈఆర్ అనమాట. ముఖ్యంగా లివర్ సెల్స్ లోని స్మూత్ ఈఆర్ డిటాక్సిఫికేషన్ లో సహాయపడుతుంది అనమాట. ఓకే, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. వాట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ ఏ సెల్ డివైడ్స్ ఇంటూ 2 డాటర్ సెల్స్ కాల్డ్ కణ విభజన. ఓకే, ఒక కణం 2 డాటర్ సెల్ గా విడిపోవడాన్ని ఏమంటాం అంటే మనం కణ విభజన అంటాం. దాన్నే సెల్ డివిజన్ అని అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. శరీరంలోని గ్రోత్ మరియు టిష్యూ రిపేర్స్ కి మనకి సెల్ డివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట, ముఖ్యమైనది. సో విచ్ టైప్ ఆఫ్ సెల్ డివిజన్ ప్రొడ్యూస్ 2 జెనెటికల్లీ సిమిలర్ డాటర్ సెల్స్? 2 జెనెటికల్లీ సిమిలర్ డాటర్ సెల్స్ ను ఏర్పరిచే సెల్ డివిజన్ ఏది? మియోసిసా, మైటోసిసా, ఫెర్టిలైజేషనా, మ్యూటేషనా? ఆన్సర్ మిటోసిస్. ఓకే, చాలా ఇంపార్టెంట్. మిటోసిస్ అంటే 2 డాటర్ సెల్స్ సాధారణంగా తల్లి కణానికి జన్యుపరంగా సమానంగా ఉంటాయి. దాన్ని ఏమంటాం అంటే మిటోసిస్ అంటారు. థ్యాంక్ యూ.